ఎన్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 48, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 28, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 33. అయితే ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఈక్వల్ టు 12 అని చెప్పి ఇచ్చారు. ఇది క్వశ్చన్ మనకి ఇందులో అడిగారు అనమాట. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి ఎన్ని సెట్లు ఉన్నాయండి? 2 సెట్లే ఉన్నాయి, ఏ మరియు బి. కొంచెం పెద్దదిగా డ్రా చేద్దాం. ఏ బి, ఇది యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్లో మొత్తానికి 48 ఉన్నాయి, అంటే మొత్తం కలిపి మనకి 48 ఎలిమెంట్స్ కావాలి. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ 28, అంటే ఇక్కడ 28 వేసుకోవాలా? ఇంకా వేసుకోకూడదు, ఎందుకంటే పక్కన ఇంకొకటి ఇచ్చారు మనకి ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఏమొస్తుందండి? బి కాకుండా బిలో నుండి ఏని రిమూవ్ చేసేస్తే ఇక రిమైనింగ్ పార్ట్, అంటే నేను షేడ్ చేస్తాను చూడండి, అది వస్తుంది. ఇదంతా కూడా బి మైనస్ ఏ అన్నమాట. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట? 12 ఉన్నాయంట. సో ఇక్కడ 12 వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 33, అంటే ఎన్ ఆఫ్ బి అంటే ఇదంతా. ఈ ఎన్ ఆఫ్ బి ఇందులో మొత్తానికి 33 ఎలిమెంట్స్ ఉండాలంట. అయితే ఇక్కడ 12 ఎలిమెంట్స్ బయట వచ్చేసాయి, ఓకేనా? సో ఇప్పుడు 33లో నుండి మీరు 12 రిమూవ్ చేసేస్తే ఎంత వస్తుందండి? 21. ఈ 21 ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. అదేంటి ఇక్కడ వేసుకోవచ్చు కదా 21 చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ బయట వేసుకోకూడదండి, ఎందుకంటే బయట ఉన్న ఎలిమెంట్స్ కేవలం 12. ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లోనే ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు టోటల్గా బీలో 33 ఎలిమెంట్స్ సరిపోయినాయి కదా. తర్వాత ఏకి రండి, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 28 అని చెప్పి ఇచ్చారు. అంటే ఏలో మొత్తానికి 28 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అంటే ఇదిగో ఇదంతా ఏ కదా. ఈ మొత్తానికి 28 ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 21 వచ్చేసినాయి, అంటే ఇంకా ఇక్కడ ఎన్ని వస్తాయండి? 7, అంతే కదా. నెక్స్ట్ ఎన్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 48, అంటే టోటల్గా ఈ లోపల అన్ని ఎలిమెంట్స్ కలిపి 48 ఉండాలి. మనకి ఇక్కడ 12, ఇక్కడ 21, 12 + 21 33 + 7 అంటే 40 ఎలిమెంట్స్ ఏ యూనియన్ బిగా వచ్చేసాయి. అంటే ఇంకా రిమైనింగ్ 8 ఎలిమెంట్స్ బయట ఉంటాయి అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు ఇంతకీ క్వశ్చన్ ఏంటి? ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే మనం వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి ఏ ఏరియా వస్తుంది అనేది చూద్దాం. ఏ ఇది బి, చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమొస్తుంది? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మన అందరికీ తెలుసు, ఇదిగో ఇది నేను రెడ్ షేడ్ చేసింది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాకుండా మిగిలిందంతా. అంటే ఏమొస్తుందండి? ఆ రెడ్ షేడ్ ఏరియా కాకుండా మిగిలినంతా వస్తుంది. నేను బ్లూ షేడ్ చేస్తున్నాను చూడండి, అదంతా కూడా మనకి ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు నేను ఈ బ్లూ షేడ్ చేసిన ఏరియాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అదే మన ఆన్సర్ అవుతుంది. బ్లూ షేడ్ చేసిన ఏరియాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 8, ఇక్కడేమో 12, 8 + 12 20, ఇక్కడేమో 7 27. ఇంక 21 కౌంట్ చేయకూడదండి, ఎందుకంటే ఇంటర్సెక్షన్లో ఉన్నాయి, ఓకేనా? అంటే టోటల్గా మనకు ఆన్సర్ ఏంటి? 27 అన్నమాట.